హాయ్ గాయ్స్, ఇక్కడైతే నేను కొత్త గేమ్ మన ఫ్రెండ్స్తో ఆడడానికి చాలా బాగుండే హారర్ గేమ్ చెప్తున్నాను. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆడేటప్పుడు ఒక ఫీల్ వస్తుంది. ఏంటంటే గేమ్ ఫస్ట్ జాంబీ గేమ్ అని మేమైతే పేరు పెట్టుకున్నాం. ఈ గేమ్ క్రియేట్ చేసి నేనే. ఇది ఒక 10 months నుంచి, అంటే 10 months ముందు ఆడడం, తర్వాత ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆడుతున్నాను. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అవుతున్నాయి, నేను వెళ్ళట్లేదు, వాళ్ళకి గుర్తుకొస్తలేదు. నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి గుర్తులేదు ఈ గేమ్ ఆడాలని. సో నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, నేను మీతో షేర్ చేసుకుందాం. చాలామంది ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, అబ్బా బోర్ ఉంది, ఏదైనా గేమ్ చూద్దాం ఆడుకోవడానికి మా ఫ్రెండ్ వచ్చినప్పుడు, అలా అన్నీ చూద్దాం అనుకున్నా. కానీ అప్పుడు మేము హారర్ గేమ్ అనుకున్నా. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నేను హారర్ గేమ్ క్రియేట్ చేసా కదా, అది మా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుందాం. వాళ్ళకు కూడా బోర్ కొట్టినప్పుడు ఈ గేమ్ చూసి ఆడొచ్చు. సింపుల్ గేమ్ ఏంటంటే, ఫస్ట్ ఒక జాంబీ ఉండాలి, ఒకరు పూజారి ఉండాలి, మినిమం 5 members ఉండాలి. కనీసం 4 members ఉన్న ఈ గేమ్ చాలా బాగుంటుంది. అదే 1 member అనుకోండి, కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. మరీ ధైర్యవంతుడైతే ఏమనిపించదు. అయితే కనీసం 4, మేము 8 members ఉండేవాళ్ళం, 8 to 7. సో మేము అందులో ఒక పూజారి, ఒక జాంబీ. ఆ జాంబీ ఏంటంటే, ఇప్పుడు మీరు బయట ఆడుకున్నారనుకోండి, ఒక కార్ వెనకాలైనా, లేదంటే ఏదైనా షటర్ ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన ఒక షటర్ ఉంటుంది, దాని లోపల కాదు, దాని బయటనే ఇట్లా ముఖం ఇలా పెట్టి మేము ఆడుకునే వాళ్ళం. లేదంటే కార్ వెనకాల ఏంటంటే, ఫస్ట్ ట్రిప్కి వెళ్ళొచ్చి బాగుందని, అదంతా ఈ ప్లేస్ అంతా భూత్ బంగ్లా అన్నట్టు మేము దాంట్లోకి వెళ్ళి జాంబీని చూస్తామన్నమాట. అది వెళ్ళి పూజారి ఒక ఆయన పెట్టాలి మనం. ఆ పూజారి దగ్గరికి వెళ్ళి, పూజారి గారు అక్కడ దయ్యం ఉంది, మేము భయపడాం, ఆ దయ్యంని చూసాం, ఆ దయ్యం చాలా భయంకరంగా ఉంది అని చెప్పి ఆ పూజారిని తీసుకెళ్ళాలి. నేను ఇంతగానం సాగదీస్తున్నా, గేమ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక్కరు దొంగ ఉన్నారు అనుకోండి, మీరు హార్డ్ ప్లేస్లో దాక్కుంటే మినిమం దొరకబట్టడానికి 20 minutes ఉంటుంది. సో ఇక్కడ దయ్యం ఉందని మీరు ఆ పూజారిని తీసుకెళ్తే, ఇది చాలా భయంకరమైన దయ్యం, మనం దాక్కుందాం, ఒకవేళ దొరికితే నేను మంత్రిచ్చిన ఆకులతోటి పెడతాను అని మీరు వెళ్ళి హార్డ్ ప్లేస్లో దాక్కోవాలి. అప్పుడు ఆ జాంబీ రావడం స్టార్ట్ అవుతుంది. సేమ్ హైడ్ అండ్ సీక్ లాగానే ఉంటుంది, దాక్కోవాలి. మీరు ఆ జాంబీ ఎత్తుకుతారు. ఒకవేళ మీరు దొరికారే అనుకోండి, అప్పుడు ఎవరినైనా ఒకరు బైట్ చేయాలి కంపల్సరీ. బైట్ చేసిన తర్వాత ఆకు పెట్టాలి. మీకు ఆ గేమ్ ఇంతే, ఈ ఒక్క రౌండ్ ఆడదాం అనుకుంటే డైరెక్ట్ ఆకు పెట్టాలి. జాంబీ వచ్చిన వెంటనే పూజారితో ఇక్కడ ఆకు పెట్టాలి. లేదు మాకు కంటిన్యూషన్ ఇంకా చాలా రౌండ్స్ రావాలి అంటే, మీరు ఆ జాంబీ వచ్చిన వెంటనే ఎవరైనా ఒకరు నెక్స్ట్ ఎవరు దొంగ ఉంటారో ముందే డిసైడ్ చేసుకొని వాళ్ళని కొరికిపియాలి. కొరికిన తర్వాత పూజారి పెట్టాలి. సో ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు రవిని కొరికాడు, రాజు రవిని కొరికాడు. సో ఇప్పుడు రవి జాంబీ అయి రాజు మనిషి అవుతాడు. సో మళ్ళీ మీరు ఆ రాజుకి చెప్పాలి, ఇట్లా ఇదంతా జరిగింది, ఇప్పుడు రవి జాంబీ అయ్యాడని. మళ్ళీ మీరు దాక్కోవాలి. ఇదే గేమ్ మీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. మీరు 3 roundsకి ఆపేయాలనిపించింది అనుకోండి, అప్పుడు పోనీ థర్డ్ రౌండ్లో మహేష్ దొంగ, ఆ మహేష్ని డైరెక్ట్ ఆకు పెట్టాలి, ఎవరితో కొరికిపియకుండా. అక్కడితో గేమ్ ఎండ్ అవుతుంది. లేదు మాకు కంటిన్యూషన్ కావాలి అంటే మీరు ఎవరినైనా కొరికిపిచ్చి తర్వాత ఆకు పెట్టాలి. అలా అయితే నెక్స్ట్ దొంగలు ఉంటారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫర్ మోర్ వీడియోస్.